వెల్కమ్ టు సాయి మాస్టర్ అకాడమీ. మ్యాథ్స్ 2B కోఆర్డినేట్ జామెట్రీ ఫినిష్ చేసుకున్నాము. ఇప్పుడు వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ రావాలంటే మీకు డెరివేషన్స్ రావాలి. వితౌట్ డెరివేషన్స్ యూ కాంట్ డూ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఫస్ట్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్, తర్వాత డెఫినెట్ ఇంటిగ్రేషన్, తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దిస్ విల్ కంటిన్యూ ఇన్ బీటెక్. ఫస్ట్ ఇయర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఈ రెండు మిక్స్ చేస్తే వచ్చేది డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇంక్లూడింగ్ డిఫరెన్షియేషన్ కూడా. సో ఇందులో డిఫరెన్షియేషన్ ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఉంటుంది, డెఫినెట్ ఉంటుంది, ఇండెఫినెట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. కంటిన్యూషన్ మీకు బీటెక్ లో ఉంటుంది కాబట్టి కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దిస్ క్యాలిక్యులస్ పార్ట్. ఓకే, సో క్యాలిక్యులస్ మనకు రెండు పార్ట్స్, ఒకటి ఇంటిగ్రేషన్, ఒకటి డెరివేషన్. డెరివేషన్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ లోనే, అప్లికేషన్ ఆఫ్ డెరివేషన్స్ కూడా అయిపోయింది. నా ఇంటిగ్రేషన్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ ఎప్పుడు కూడా డెరివేషన్ కి ఆపోజిట్. సింపుల్ డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డెరివేషన్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్. ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డెరివేషన్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్. అంటే ఒక ఫంక్షన్ డెరివేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ ఆ ఫంక్షనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఒక ఫంక్షన్, దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే డిఫరెన్షియేషన్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అని చదువుతాం. మళ్ళీ దాన్ని నేను ఏం చేస్తున్నా అంటే ఇంటిగ్రేషన్ చేస్తున్నా. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్ తీసుకుందాం, డెరివేషన్ చేస్తే మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే, సో దట్ ఈస్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేటెడ్ అంటారు, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ విన్నారు కదా పేరు. 3 years డిగ్రీ 2 years పీజీ కలిపి ఇంటిగ్రేషన్ చేస్తారు. ఇంటిగ్రేషన్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. అట్లా ఇప్పుడు చాలా బీటెక్ కాలేజీలలో ఉన్నాయి, డిగ్రీ కాలేజీలో ఉన్నాయి. అంటే ఇంటిగ్రేటెడ్ అంటే ఏంటంటే అడిషన్ అన్నమాట. ఏంటది? అడిషన్. ఆ రెండు కోర్సులను యాడ్ చేస్తున్నారు, కొత్త కోర్స్ వస్తుంది, దాని పేరు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేస్తున్నావా, ఇంటిగ్రేటెడ్ అలా అడుగుతుంటారు అనమాట. సో ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే అడిషన్కి ఇంకొక పేరు ఏంటి? సమేషన్లో ఉన్న ఎస్ని ఎలాబరేటెడ్ చేస్తే వచ్చేదే ఇంటిగ్రేషన్ సింబల్. సో దిస్ ఈజ్ ఇంటిగ్రేషన్ సింబల్. డిఫరెన్షియేషన్ సింబల్ డి, ఇంటిగ్రేషన్ సింబల్ ఇక ఇలా ఉంటుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ ఇంటిగ్రేషన్. ఎస్ని కొంచెం ఇలా గుంజండి అంతే, ఎలాబరేటెడ్ ఎస్ అని అంటారు. సమేషన్లో ఉన్న ఎస్ని ఎలాబరేట్ చేస్తే వచ్చేదే ఇంటిగ్రేషన్ సింబల్. ఓకేనా? సో మనము ఒక ఫంక్షన్ని డిఫరెన్షియేషన్ చేయాలంటే we write what d by dx of f of x. d by dx of f of x is nothing but f dash of x. f of x అనే ఫంక్షన్ ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. ఏ ఫంక్షన్ అయినా విత్ రెస్పెక్ట్ టు ఏ వేరియబుల్ డిఫరెన్షియేషన్ చేయాల్సిందే. ఇన్ ద సేమ్ వే ఇంటిగ్రేషన్ కూడా విత్ రెస్పెక్ట్ టు వేరియబుల్ చేయాలి. ఇక్కడ ఎక్స్ లో ఫంక్షన్ ఉంది, ఎక్స్ తో చేస్తున్నాం. ఇక్కడ కూడా ఎక్స్ లో ఉంటే ఫంక్షన్ ఎక్స్ తోనే ఇంటిగ్రేషన్ చేయాలి, వైతో చేయలేదు. సో ఇంటిగ్రల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, దాన్నే మనం ఇక్కడ ఏం రాసాం? డిఎక్స్ రాసాం. ఇక్కడ కూడా డిఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ విల్ బి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ విల్ బి సంథింగ్ ఏ ఫంక్షన్. దాన్ని క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఏమనుకుందాం? క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఒక ఫంక్షన్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంకో ఫంక్షన్ వచ్చింది, దాని పేరు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి ఖచ్చితంగా పెట్టాలి ఫర్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. మీకు ఇందాక చెప్పాను కదా, డెఫినెట్ ఇంటిగ్రేషన్, ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్. సో ఫర్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్లస్ సి రాయాలి. ఎందుకు రాయాలో కూడా మీకు నేను చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ అయితే బేసిక్ గా ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ ఏ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్ for indefinite integration. For definite integration you will not get this. So అది డిఫరెంట్ తర్వాత మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇన్ ద సేమ్ వే ఆఫ్ డిఫరెన్షియేషన్ లో అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి,
మీకు సూపర్ ఎక్స్పీరియన్స్. ఫార్ములా లేకుండా ఏం చేయలేదు. ఏ సెకండ్ స్టెప్ వెళ్ళాలంటేనే ఫార్ములా ఉండాలి. ఫార్ములా లేకుండా ఏం చేయలేం. ఫార్ములా ఉంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ దేర్ ఐ థింక్ నియర్లీ 50 formulas. In integration also more than 50 formulas there, nearly 100 there. బట్ లక్కీగా డిఫరెన్షియేషన్లో ఉన్న అన్ని ఫార్ములాస్ కూడా ఇంటిగ్రేషన్లో యూజ్ చేయొచ్చు రివర్స్ చేసి. అది ఎలా సార్ అది కూడా చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, we know what I'm writing directly formulas. d by dx of x ఎంత 1 ఎంత 1. దెన్ దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇప్పుడు ఇంటిగ్రల్ 1 dx ఈజ్ ఈక్వల్ ఎంత x ప్లస్ c రాయాలి. ఎందుకు రాయాలో తర్వాత చెప్తాను మీకు, ఖచ్చితంగా దాని గురించి చెప్తాను. ఎక్స్కి డెరివేషన్ 1, 1కి ఇంటిగ్రేషన్ x. సో ఇలా మీకు డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అన్నీ తెలుసు కాబట్టి ఇంటిగ్రేషన్ వచ్చినట్టే సగం ఫార్ములాస్. రెండోది dy by dx ఆఫ్ ఎగ్జాంపుల్ రాస్తానండి, sin x ఎంత cos x. వెంటనే ఇంటిగ్రల్ cos x dx ఎంత ఎంత sin x ప్లస్ c. ఎందుకంటే cos x కి ఏమొస్తుంది మళ్ళీ sin x కి ఇక్కడ రాశాను నేను. సో ఇలా మీకు డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ ఎన్ని తెలుసు, అన్నిటికి ఇంటిగ్రేషన్ రాయొచ్చు, కొన్నిటికి తప్ప, అవి కూడా నేను చెప్తా ఏంటి అని. సో ఇలా వీ కెన్ రైట్ ద ఫార్ములాస్ ఫర్ ఇంటిగ్రేషన్. ఐ విల్ రైట్ ఫస్ట్ అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఎందుకు సార్ మనం ప్లస్ సి ఎందుకు పెట్టాలి, దట్ ఆల్సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. చేసి నేను ఏమంటున్నా అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, దిస్ ఈజ్ ఎ ఫంక్షన్. Differentiation with respect to x, dy by dx is equal to d by dx of x square. What is d by dx of x square? 2x. Is there any doubt? Now can you tell me what is integral 2x dx? X square. I said what? Induku sir cheptanu meeku. Next question, y is equal to x square ప్లస్ కాన్స్టెంట్ తీసుకున్నా. ఏం తీసుకున్నా 2 3 4 -5 -6 సంథింగ్ నెంబర్. అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ నానా, వైకి డివై బై డిఎక్స్ కదా, ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్. సో వాట్ ఈస్ ఆన్సర్? నౌ వాట్ అబౌట్ ఇంటిగ్రల్ 2x dx? ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే. ఇక్కడ మాత్రం ఏమొచ్చింది ఓన్లీ, ఇక్కడ ఏమొచ్చింది, కానీ ఎల్హెచ్ఎస్ ఏంటి సేమ్. ఒకటే క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఇస్తే 2 ఆన్సర్లు వస్తాయి. అయితే ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే కాన్స్టెంట్ ఉందో లేదో మనకు తెలియదు క్వశ్చన్కి, ఎందుకంటే వాడు ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ అంటాడు కానీ ఇది ఇచ్చి కనుక్కొని మళ్ళీ చేయమన్నాడు. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ టు ఎక్స్? ఎక్స్ స్క్వేర్ సార్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే ఆల్సో సార్, మే ఆర్ మే నాట్. దట్స్ వై మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ప్లస్ ఏ కాన్స్టెంట్ పెడతాం అనమాట. కాన్స్టెంట్ ఉన్నా లేకున్నా ఏం కాదు క్వశ్చన్లో, ఎందుకంటే డెరివేషన్ ఏమవుతుంది 0 అవుతుంది కదా. నువ్వు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 తీసుకున్నావు, దీన్ని డెరివేషన్ చేసావు, మళ్ళీ నీకు 2x వస్తుంది కానీ 5 రాదు. ఇంకా 5 లేకుండా చేసావు అయినా 2x వస్తుంది, కానీ క్వశ్చన్లో 5 ఉందో లేదో మనకు తెలియదు కదా. దట్స్ వై విల్ రైట్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో ఎందుకు ప్లస్ సి పెడతారు అని అంటే ఎందుకు పెడతారు అనమాట, ఉందో లేదో మనకి తెలియదు. మోర్ ఓవర్ కాన్స్టెంట్ డెరివేషన్ ఈజ్ నథింగ్ బట్ ఆల్వేస్ 0. అర్థమవుతుందా? సో నౌ see, this is very very important formula. సో దీంట్లో మీకు నేను ఆల్రెడీ ఐ సెడ్ యూ వాట్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ అన్ని రివర్స్ రాస్తే ఇంటిగ్రేషన్ వచ్చేస్తాయి అని చెప్పా. ఓకేనా, ఇది క్లియర్ కదా? ఫస్ట్ dy by dx ఆఫ్ x పవర్ n, యా కంటిన్యూషన్, సారీ ఇందాక ఫోన్ వచ్చింది. dy by dx ఆఫ్ x పవర్ n ఈజ్ నథింగ్ బట్ n ఇంటూ x పవర్ n-1. అంటే పవర్ అనేది డిక్రీజ్ అవుతుంది, తగ్గిపోతుంది. ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? సో ఇంటిగ్రల్ x పవర్ n dx ఏమవుతుంది అంటే x పవర్ n+1 బై n+1 ప్లస్ c. దిస్ ఈజ్ వెల్ నోన్ ఫార్ములా ఇన్ ఫిజిక్స్. మీకు ఫిజిక్స్లో ఉంటుంది, ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది నాకు తెలిసి. ఓకే, నౌ కమ్ టు సెకండ్ ఫార్ములా.
d by dx of e power x is what? E power x. Then what about integral e power x dx? E power x plus c. ఎందుకంటే e power x కి e power x ఏగా. ఓకేనా? థర్డ్ ఫార్ములా d by dx of a power x is equal to a power x by log a. Sorry, a power x into log a. గుర్తుందా a power x ఫార్ములా? Then integral a power x log a is a power x. కానీ నేను ఓన్లీ ఏ పవర్ ఎక్స్కే కావాలి కాబట్టి ఏ పవర్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్, ఇది వెళ్ళిపోయింది బై వాట్? లాగ్ ఏ ప్లస్ సి. ఇక్కడ ఒక కన్క్లూజన్ ఏంటంటే డిఫరెన్షియేషన్ లో మల్టిప్లై అయిన కాన్స్టెంట్ అనేది ఇంటిగ్రేషన్ లో డివిజబుల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. కొత్తగా ఒకటి నేర్పించా. ఏం నేర్పించా? డిఫరెన్షియేషన్ లో మల్టిపుల్ అయితే కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ లో డివిజబుల్ అవుతుంది. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ లో డివిజబుల్ అయితే కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ లో మల్టిప్లై అవుతుంది. రివర్స్ ఎందుకైతే చెప్పాను కూడా మీకు. నేను ఇక్కడ మల్టిప్లై అయితే ఇది పంపించాను అనమాట, డివిజన్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఎంత? దెన్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఎంత? ఎక్స్ ప్లస్ సి. డి బై డిఎక్స్ ఆఫ్ కేఎక్స్ ఎంత? కే. దెన్ వాట్ ఈజ్ ఇంటిగ్రల్ కే డిఎక్స్? కేఎక్స్ ప్లస్ సి. d by dx of e power x, a power x, x power n. What is log x? Differentiation. Then what is integral 1 by x dx? Log x plus c. Seventh one, d by dx of ఇంకేమున్నాయిరా? e power x వచ్చింది, a power x వచ్చింది, kx వచ్చింది, x వచ్చింది, log x వచ్చింది. ఆల్జీబ్రా ఫార్ములాస్ ఏమన్నాయి? రూట్ x. వాట్ ఈస్ రూట్ x డిఫరెన్షియేషన్? 1 by 2 root x dx. Sorry, 1 by 2 root x. Then integral 1 by 2 root x root x. నేను ఓన్లీ రూట్ ఎక్స్ డిఎక్స్ రాస్తున్నప్పుడు 2 అటు మల్టిప్లై అయిపోతుంది ఇక. 2 root x ప్లస్ సి. అర్థమైందా ఇక్కడ మీకు? దీనికి నేను ఇంటిగ్రేషన్ చేస్తున్నా, ఇక్కడ 2 ఉంటుంది యాక్చువల్గా. నేను అటు పంపించా, ఆన్సర్లో పంపించా. నాకు ఐ నీడ్ ఓన్లీ 1 by root x dx. అండ్ వాట్ అబౌట్ సార్ మరి ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ డిఎక్స్ ఎట్లా సార్? డిఫరెన్షియేషన్ లో ఉంది కానీ ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ డిఎక్స్ ఎట్లా సార్? సో ఇంటిగ్రల్ రూట్ ఎక్స్ ఫార్ములా ఏంటి అది మీకు నేను చెప్తా తర్వాత ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ ఏంటి అది మీకు చెప్తా. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే డిఫరెన్షియేషన్ ఉన్నట్టు రివర్స్ రాస్తున్నా, లేని అన్ని మళ్ళీ చెప్తాను మీకు నేను. ఓకే, నా ఎయిత్ ఫార్ములా రూట్ ఎక్స్ అయిపోయింది, ఏ పవర్ ఎక్స్ అయిపోయింది, ఈ పవర్ ఎక్స్ అయిపోయింది, ఎక్స్ పవర్ ఎన్ అయింది, లాగ్ ఎక్స్ అయింది. ఇంకేమున్నాయిరా? కాన్స్టెంట్ ఉంది కదా, జీరో, అది అవసరం లేదు. ఇంకేముందిరా? ఇస్ దేర్ ఎనీథింగ్? రూట్ ఎక్స్ కూడా వచ్చింది కదా. నో, ట్రిగ్నామెట్రీకి వెళ్ళిపోదాం. డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత? సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. దెన్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ ఎంత? సైన్ ఎక్స్ ప్లస్ సి. సో నెక్స్ట్ నైన్త్ వన్, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంతరా? మైనస్ సైన్ ఎక్స్ కదా. దెన్ ఇంటిగ్రల్ మైనస్ సైన్ ఎక్స్, నేను ఓన్లీ సైన్ ఎక్స్ డిఎక్స్ రాస్తున్నా, విచ్ ఇస్ మైనస్ కాస్ ఎక్స్. అటు పంపించేసాను నేను, మైనస్ నీట్ పంపించుకోవచ్చు కదా. అండ్ నెక్స్ట్ 10th వన్, డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఎంత? సీకెన్ స్క్వేర్ ఎక్స్. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వాట్? టాన్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ 11th వన్, డి బై డిఎక్స్ ఆఫ్ cot x what? Minus cosecant square x. That implies integral cosecant square x ఎంత? Minus cot x. Minus at పంపించాంగా. Now 12 d by dx of secant x what? Secant x tan x. Then integral secant x tan x ఎంత? Only secant x. రివర్స్ చెప్పడమేరా, దీనికి ఆన్సర్ ఇదే కదా, అది చెప్పడానికి ఎందుకు ఇస్తారా? ఇంత కన్ఫ్యూజ్ అయిపోతేనేరా జీవితంలో మీరేం సాధిస్తారా? ఫుల్ క్లారిటీగా ఉండాలిరా. డి బై డిఎక్స్ ఆఫ్ వాట్ ఈస్ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్. కొసికెంట్ ఎక్స్ డెరివేషన్ ఏంటి? మైనస్ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్. దెన్ వాట్ ఈస్ ఇంటిగ్రల్ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ డిఎక్స్? మైనస్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఓన్లీ డెరివేషన్. ఇంకేమున్నాయి?
సారీ ఓన్లీ ఇన్ ట్రిగ్నామెట్రీ. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ కూడా ఉన్నాయిగా. ఓకే, సో ఇక్కడ చూడండి 14 డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఎంత? 1/√1 minus x square. Then integral 1/√1 minus x square dx ఎంతరా? sin inverse x plus c. 15 d by dx of cos inverse x ఎంత? minus 1/√1 minus x square. Then integral 1/√1 minus x square dx ని minus cos inverse x కూడా రాసుకోవచ్చు. ఓకే, ఈ మైనస్ ఇటు పంపా. నెక్స్ట్ 16 d by dx of tan inverse x ఎంత? 1/1 plus x square. Then integral 1/1 plus x square ఎంత? tan inverse x రాయొచ్చు, మైనస్ ప్లస్ సి రాయొచ్చు, మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి కూడా రాయొచ్చు, ఎందుకంటే మైనస్ తో కాట్ ఇన్వర్స్ ఎక్స్ కదా. నెక్స్ట్ డి బై డిఎక్స్ ఆఫ్ సీకంట్ ఇన్వర్స్ ఎక్స్ ఎంత? 1/mod x√x square minus 1. That implies integral 1/mod x√x square minus 1 dx ఎంత? సారీ, ఇక్కడ dx రాయడం మర్చిపోయా. విచ్ ఈజ్ వాట్? సీకంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి రాయొచ్చు, మైనస్ కొసెకంట్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి కూడా రాయొచ్చు. అర్థమైందా? సో ఇట్లా మన దగ్గర ఉన్న డెరివేషన్ ఫార్ములాస్ ఇంకా ఉన్నాయి. హైపర్బోలిక్ ఉన్నాయి, ఇన్వర్స్ హైపర్బోలిక్ ఉన్నాయి, తర్వాత ప్రొడక్ట్ ఇంకా ఉన్నాయి చాలా ఫార్ములాస్. సో అవన్నీ రాస్తాము. అయితే మీకు ఇక్కడ ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ వెరీ వెరీ థింగ్. సి వెరీ వెరీ ఇంపార్టెంట్. సి కాస్ ఎక్స్ డెరివేషన్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ బాగుందిరా అంటే మనకు వీ షుడ్ క్లియర్ దట్ వాట్ యు నో. ఆర్హెచ్ఎస్ ఉన్న వాటికి మాత్రమే ఫార్ములాస్ ఉన్నాయి మన దగ్గర, మిగతా లేవు. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే చూసుకోవాలి ఎక్కడ వచ్చింది సీకెంట్ స్క్వేర్ ఎక్స్. అయ్యా tan x. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ ఇంటిగ్రల్ 1/x. 1/x ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది log x. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈజ్ ఇంటిగ్రల్ 1/√x. 1/√x ఇక్కడ వచ్చింది 2√x. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ cosecant x and cos x. cosecant x cot x ఇక్కడ వచ్చింది, ఇదే కదా. కాబట్టి దీనికి ఉంది మైనస్ cosecant x. వాట్ ఐఎమ్ ఆస్కింగ్, మీరు చూసి నాకు చెప్పాలి ఆన్సర్. ఎనీవన్ యూ కెన్ టెల్ మీ what is integral 1/1 plus x square. 1 plus x square. What is integral 1/1 plus x square? Or tan inverse x. రెండిట్లో ఏదైనా చెప్పొచ్చు. One more I'm asking. See, what is integral sin x dx? అంటే ఇందులో ఆర్హెచ్ఎస్ వెతుక్కోవాలి. మీరు ఎక్కడ sin x వచ్చిందో అక్కడ దొరుకుతుంది మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇందులో వెతుక్కుంటే దొరికిపోతుంది. వాట్ అబౌట్ ఇంటిగ్రల్ integral a power x dx కదా. now what is integral tan x. tan x ఎక్కడ వచ్చింది వెతుక్కో. tan x లేదు, cot x లేదు, secant x లేదు, cosecant x లేదు, log x చూద్దాం. log x ఎక్కడ ఉందా? ఏడుంది? క్వశ్చన్లో కాదు, ఆన్సర్లో చూడాలి. ఆన్సర్లో ఉన్న వాటికి రివర్స్ రాస్తున్నాం అంతే మనం. log x ఎక్కడ లేదు. ఇన్ ద సేమ్ వే వాట్ ఈజ్ ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. లేదు, సైన్ ఇన్వర్స్ కి ఆల్జిబ్రాలో వస్తుంది, మళ్ళీ ఇన్వర్స్ రాట్లా. కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్, సెకండ్ ఇన్వర్స్ ఎక్స్, కొసెకంట్ ఇన్వర్స్ ఎక్స్, కాట్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ ఉంటుంది, కానీ టాన్ హెచ్ఎక్స్ కాట్ హెచ్ఎక్స్ సెకండ్ హెచ్ఎక్స్ కొసెకంట్ హెచ్ఎక్స్ కాట్ హెచ్ఎక్స్ ఉండదు. సైన్ హెచ్ ఇన్వర్స్ కాస్ హెచ్ ఇన్వర్స్ టాన్ హెచ్ ఇన్వర్స్ కూడా ఉండదు. ఇవి ఉండదు అంటే డిఫరెన్షియేషన్ లో ఉండదు. డిఫరెన్షియేషన్ నుంచి డైరెక్ట్ గా రాదు, మనం ఇంటిగ్రేషన్ లో కనుక్కోవాలి. సో log x లేదు, వీ హ్యావ్ టు ఫైండ్. tan x లేదు, వీ హ్యావ్ టు ఫైండ్. cot x లేదు, వీ హ్యావ్ టు ఫైండ్. secant x లేదు, cosecant x లేదు, cot x లేదు, అండ్ సైన్ హెచ్ ఇన్వర్స్ ఆల్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ లేవు. అవి కూడా మనమే కనుక్కుంటాము బై యూజింగ్ సమ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మనమే కనుక్కుంటాము. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్, ఇండైరెక్ట్లీ డిఫరెన్షియేషన్ నుంచి డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ రాసే ఫార్ములాస్ అన్ని వస్తాయి, కానీ అవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అవే ఇవి నేను ఇందాక డిస్కస్ చేశాను చూసారా, అవి అనమాట. అవి ఎలా కనుక్కుంటారు? కొన్ని మెథడ్స్ యూజ్ చేసి కనుక్కుంటారు. అవి ఎప్పుడు వస్తుంది? ఆఫ్టర్ ఫస్ట్ ఎక్సర్సైజ్ వస్తుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తము ఏంటి అంటే అంతా ఓన్లీ ఫార్ములా. 2 ఫార్ములాస్ కలిపి క్వశ్చన్ ఉంటుంది. ఇలా ఒక క్వశ్చన్ ఉంటుంది, వాట్ ఈజ్ ఇంటిగ్రల్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2
dx. ఇది క్వశ్చన్. సో దీన్నే మనము 1/√1 minus x square రాయచ్చుగా. వాట్ ఈస్ 1/√1 minus x square? ఆన్సర్ ఎంత? ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఓన్లీ ఫార్ములాస్. అంటే మీకు ఫస్ట్ ఫార్ములాస్ రావాలి. నేను 17 వరకు రాశాను. టిల్ ట్రిగ్నామెట్రీ ఐ రోట్ మోర్ ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ దేర్, దట్ ఈస్ 18th అనుకుందామా. d/dx ఆఫ్ సైన్ hx ఏంటి? cos hx. దెన్ వాట్ ఈస్ ఇంటిగ్రల్ cos hx? sin hx plus c. sin hx plus c. 19 d/dx of cos hx what? Sin hx. So we can write integral sin hx dx what? Cos hx plus c. What is in d/dx of tan hx? Secant h square x. Then what is integral secant h square x dx? Tan hx plus c. 21 d/dx of cot hx is what? Minus cosecant square. Cosecant h square always hyperbolic kada. Cosecant h square x. Then integral cosecant h square x dx what? Minus cot hx plus c. 22 d/dx of secant tan cot అంటే secant hx what? Minus secant hx tan hx. Then integral secant hx tan hx what? Minus secant hx plus c. 23 last hyperbolic d/dx of cosecant hx what? Minus cosecant hx cot hx. Then integral cosecant hx cot hx what? Minus cosecant hx plus c. Okay, so this is about hyperbolic trigonometry. Hyperbolic trigonometry. 24 inverse hyperbolic d/dx of sin h inverse x. only మూడే ఉంటాయి మనకి. that is what? sin h inverse x అంటే 1/√1 plus x square. And 25 d/dx of tan h inverse x cos h inverse x. What is d/dx of cos h inverse x? 1/√x square minus 1. 26 d/dx of tan h inverse x 1/1 minus x square. రివర్స్ రాసేసింది. ఇంటిగ్రల్ 1/1 plus x square రూట్ లో ఉంటే ఎంత? sin h inverse x plus c. ఇంటిగ్రల్ 1/√x square minus 1 ఉంటే ఎంత? cos h inverse x plus c. ఇంటిగ్రల్ 1/x square minus 1 సారీ 1 minus x square ఉంటే ఎంత? tan h inverse x plus c. సో ఎన్నైనా మనకి ఇప్పటికే 26 27 ఒక దాంట్లో రెండు కలిపి రాసేసినాము. ఇంకా మనకి ఏమేమి ఉన్నాయి ఫార్ములాస్? యూబి యుఐబి యూ ఇంటూ వి ఫార్ములాస్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ డైరెక్ట్ గా రావు. ఇక్కడ ఏంటి అంటే ఆ మెథడ్ ని బై పార్ట్స్ అంటారు. మనకు బిఫోర్ సెకండ్ థర్డ్ ఎక్సర్సైజ్ వస్తుంది మనకు. అప్పుడు సెకండ్ ఎక్సర్సైజ్ ముందు వస్తుంది మనకి, బిఫోర్ సెకండ్ ఎక్సర్సైజ్ వస్తుంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ కి మాత్రం ఓన్లీ ఫార్ములాస్. ఏం కావాలి? ఓన్లీ ఫార్ములాస్. ఒక ఎగ్జాంపుల్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ x√x dx ఎంత అంట? x√x. మీకు క్వశ్చన్ ఇచ్చేట్లా a² a ఇది మొత్తం కలిపితే ఎంత? ఇది ఒకటే ఫంక్షన్ కానీ 2 సార్లు ప్రొడక్ట్ లో రాశాడు. పైన ఇచ్చింది కూడా అలాగే ఉంది చూడండి. ఇదేమో x⁻1, ఇదేమో x⁻1/2. మొత్తం x పవర్ ఎంత? 3/2 dx. 1 + 1/2 ఏ ఫామ్ లో ఉంది? ఇంటిగ్రల్ x⁻n dx ఫామ్ లో ఉంది. సో ఫార్ములా x⁻n + 1/n+1 + c కదా. వేరే n అంటే 3/2 కదా. సో x⁻3/2 + 1/3/2 + 1 + c.
సో ఎక్స్ పవర్ 3/2 ప్లస్ 1 అంటే 5/2/5/2 ప్లస్ సి విచ్ ఈస్ నథింగ్ బట్ 2/5 ఎక్స్ పవర్ 5/2 ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. అర్థమైందా? ఫార్ములా లేకుండా నీకేమీ రాదు. సో ఇట్లా మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫార్ములాస్ మీద చెప్పుకోవడానికి. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ అన్ని మీరు నేర్చుకోగానే వెంటనే నేను ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తా. అది ఈ రోజే స్టార్ట్ చేస్తా. అర్థమవుతుందా? ఫస్ట్ ఎక్సర్సైజ్ దాదాపుగా ఫినిష్ చేస్తా. ఓకే, చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను నేను. ఇంటిగ్రేషన్ ఆల్రెడీ అన్ని వీడియోస్ నా ప్లేలిస్ట్లో ఉన్నాయి. మళ్ళీ నేను చెప్తాను, ఇది రెండోసారో మూడోసారో చెప్పడం. ఓకే, సో ఫస్ట్ యూ హావ్ టు లెర్న్ వాట్. సో మంచిగా నేర్చుకోండి and share to maximum. We'll meet with problems from first exercise before first exercise soon.